జీవము కలిగిన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని వాక్యం విన్నాము. భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విన్నము దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తన దేవుని మాటలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచ్చిన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సమస్త జనులు శిష్యులుగా చేయమని ప్రకటించాను. యేసు ప్రభు వారు ప్రపంచంలో ఉన్న మనుషులకు, సేవకులకి సువార్తలు చెప్పిన మాట ఏంటంటే సార్, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచ్చిన సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సమస్త జనులు శిష్యులుగా చేయమని యేసు ప్రభు వారు బోధించారు. యేసుక్రీస్తు దేవుని గురించి ప్రకటించాలి. యేసు ప్రభు జన్మదినం గురించి ప్రకటించాలి. యేసు మరణ గురించి ప్రకటించాలి. యేసు ప్రభు పునరుత్థానం గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు దేవుని రెండవ రాకడ రానైనాడని ప్రకటించాలి. యేసు ప్రభు చేసిన సూచక్రియల గురించి ప్రకటించాలి. యేసు ప్రభు చేసిన మహాత్మకార్యముల గురించి ప్రకటించాలి. యేసు ప్రభు చేసిన స్వస్థతల గురించి, మహాత్మకార్యాలు బట్టి, సూచక్రియలు బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యముల గురించి ప్రజలకి ప్రకటించుడి. యేసుక్రీస్తు గురించి ప్రకటించుడి. దేవునికి మహిమ కలిగినాక రకరకాలైన బోధలు చేస్తున్నారండి ప్రజలు. విశ్వాసులని, స్త్రీ పురుషులని, లోకముల మనుషులని గలిబిలి చేస్తున్నారు. ఏమని? డబ్బులు ఎట్లా బోధిస్తే డబ్బులు వస్తాయి, మనుషులను మెచ్చుకున్న బోధ, మనుషులని పొగిడే బోధ, మనుషులని ఒప్పించే బోధ, మనుషులను నొప్పించే బోధ కాదు. భూమిని మనుషులను కవ్వించి, నవ్వించి, చెట్ల గింజలు పెట్టి, పిటకథలు చెప్పి బోధలు, డబ్బులు వచ్చే బోధలు, డబ్బులు ఎట్లయితే వస్తుందని, డబ్బులు వచ్చుదని బోధ చేస్తున్నారు. యేసు ప్రభు తన 12 మంది శిష్యులు ప్రతిదినము మానక ఇంటింట యేసుక్రీస్తును ప్రకటిస్తాము, దేవాలయంలో యేసుక్రీస్తును ప్రకటిస్తాం, ఇంటింటి కూడా యేసుక్రీస్తును ప్రకటిస్తాం, దేవాలయములు కూడా యేసుక్రీస్తును మాత్రమే ప్రకటిస్తాం. దేవునికి మహిమ కలిగిన గాక. చదువుతున్నారా? వింటున్నారు? తిక్క బోధలు, రకరకాల బోధలు, పిచ్చి బోధలు. అస్సలు భూమి మీద ఈరోజు బతుకున్న పాస్టర్లకు ఒక్కరికి కూడా తెలివి లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదండి. ఈరోజు బతుకున్న పాస్టర్లకి, నాతోటి జతపడిన వారికి ఒక్కరికి కూడా మారు మనసు లేదు. దేవునికి మహిమ కలిగిన గాక. కనుక నేను సువార్తను ప్రకటించడానికి ప్రయాసపడుతున్నాను. ఇంటిది సువార్త, ఈది సువార్త, సువార్త కూడికలు, సువార్త సభలు, స్త్రీల కూడికలు, సువార్త యవనస్తులది, అనేకమైన పాస్టర్లది. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త కొరకు డబ్బు ఖర్చు పెడుతున్నాను. నా ఆస్తి అమ్మిని ఖర్చు పెట్టాను, ఇల్లు అమ్మి ఖర్చు పెట్టాను, అన్ని కూడా ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు దేవునికి ప్రకటించడానికి వచ్చారు. ఈరోజు బతుకున్న పాస్టర్లు సువార్త అని, దేవుని సేవ అని ఆస్తులు సంపాదిస్తున్నారు. డబ్బులు కారులు సంపాదిస్తారు, బంగ్లాలు సంపాదిస్తారు, రకరకాలుగా ఏం చేస్తున్నారు. నాతోటి పాస్టర్లు ఆడ ఈడ అడుక్కొచ్చి పేద చర్చి కడుతున్నారు. 2 కోట్ల రూపాయల చర్చి, 2 కోట్ల చర్చి, 3 కోట్ల చర్చి, 4 కోట్ల చర్చి, 5 కోట్లది, 10 కోట్లది, 100 కోట్లు పెట్టి చర్చి కట్టానే. నేను ఎంత పెద్ద చర్చి కట్టమన్నాడు యేసు ప్రభు. ఏడైనా యేసుక్రీస్తు దేవుడు చర్చి కట్టమని చెప్పలే, బిల్డింగ్ కట్టమని చెప్పలే. తన శిష్యులు 12 మంది కూడా వాళ్ళు కట్టలే, ఒక్క చర్చి కట్టలే, ఒక బిల్డింగ్ కట్టాలి. సువార్త ప్రకటించి యేసు ప్రభు 12 మంది శిష్యులు సువార్తను ప్రకటించి హతసాక్షులు అయిపోయారు. దేవునికి తమకున్న 12 మంది శిష్యులు తమకున్న స్థిరాస్తులను అమ్మి వాళ్ళకి ఇల్లు వాకిలించి అమ్మి ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు దేవుని ఘనపరిచి చచ్చిపోయి హతసాక్షులు అయిపోయారండి. అది సేవ. దేవునికి మహిమ కలిగిన గాక. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకము ఎక్కువ సంతోషిస్తుంది. దేవునికి మహిమ కలిగిన గాక. భూమి మీద ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ, ఒక పాపి, ఒక దొంగ, ఒక వ్యభిచారి, ఒక నరహంతకుడు, ఒక మోసగాడు, ఒక దొంగ, ఒక అన్యాయస్తుడు, ఎవరైనా సరే భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకమంతా సంతోషిస్తుందంట. దేవునికి మహిమ కలిగిన గాక. నువ్వు పెద్ద చర్చి కడితే యేసు ప్రభు దేవుని కానీ, దేవదూతలు కానీ, పరలోకముగా ఉన్న సమాజం కానీ సంతోషించదు. కారు కొన్నా సరే, ఇల్లు కొన్నా సరే, నువ్వు బంగారు కొన్నా సరే, లేదు పెళ్ళిళ్ళు చేసుకున్నా, గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకున్నా, గ్రాండ్గా పుట్టినరోజు చేసుకున్నా, గ్రాండ్గా సచ్చినరోజు చేసుకున్నా, పరలోకం సంతోషించు. ఈ లోకంలో రకరకాలకు తిప్పలు పడి పుట్టినరోజు చేసుకుంటారు. గ్రాండ్ పుట్టినరోజు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారు, సచ్చినోళ్ళు చేసుకుంటున్నారు, రకరకాలైనవి చేసి డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టి వేస్ట్గా ఖర్చు పెట్టి ప్రభువైన యేసుక్రీస్తుని
నామానికి అవమానం చేస్తున్నారు. యేసు ప్రభు నామాన్ని ప్రజల మధ్యన దూషణ పాలు చేస్తున్నారు సావుకులే పాస్టర్లు. ఎవరు? బుద్ధి లేని, తెలివి లేని పాస్టర్, జ్ఞానం లేని పాస్టర్. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం వచ్చి చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచనం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సమస్త జనులని శిష్యులుగా చేయమని యేసుక్రీస్తు దేవుడు చెప్పాను. తన 12 మంది శిష్యులు కూడా అలాగనే చేశారు. దేవునికి మహిమ కలిగినాక. ఈ లోకంలో ఉన్న పాస్టర్లు, ఇప్పుడు బతుకున్న పాస్టర్లు ఏం చేస్తున్నారండి? ఆడ ఈడ సంద అడుక్కొచ్చి, ఆడ ఈడ డబ్బులు అడుక్కొచ్చి, ఆడ ఈడ చర్చి కట్టాలి. చర్చికి ఏం తిక్కబట్టిందండి? దయ్యం పట్టింది. నేను కూడా ఒక చర్చి కట్టాను యేసు ప్రభు దైవలన. సువార్త ఎక్కువ చేశాను, బాప్తిసాలు ఇచ్చాను, సువార్త కొడుకులు చేశాను, అనేక మీటింగ్లు చేశాను. కానీ నేను ఒక చర్చి కట్టాను, చిన్న చర్చి, యేసుక్రీస్తు చర్చి, ఆగార గ్రామంలో గుడిసె. చర్చి అంటే బిల్డింగ్ కాదు, గుడిసె వేసిన ఒక 30 మంది సంఘ సభ్యులు ఉంటారు. దేవునికి మహిమ కలిగి ఆగార గ్రామంలో యేసుక్రీస్తు చర్చి అని చర్చికి యేసు ప్రభు పేరు పెట్టారు. చాలామంది చర్చిలు కట్టుకుని తిక్క పేర్లు పెడుతున్నాండి. ఒక ఆయన వర్షిప్ సెంటర్ అన్నాడు, వర్షిప్ సెంటర్. ఒక ఆయన కలవరి టెంపుల్ అంట. ఏమైనా బుద్ధి జ్ఞానం లేని పేర్లు పెడుతున్నారంటే, తెలివి లేని పేరు దేవుడికి చర్చికి. యేసుక్రీస్తు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంకి యేసుక్రీస్తు దేవుని పేరు పెట్టాలి. తిక్క పేరు పెట్టకూడదు, పిచ్చి పేర్లు పెట్టకూడదు. ఎవరు? బుద్ధి లేని పాస్టర్లు ఏం చేస్తున్నారంటే వర్షిప్ సెంటర్, కలవరి టెంపుల్, ఈ టెంపుల్, ఆ టెంపుల్ అని ఏం పెడుతున్నారు? ఏం చెప్తున్నారు సార్? తిక్క పేర్లు. అసలు చర్చిల పేర్లు చూసినా, ఆ చర్చిల పేర్లు చదివినా నాకు మహాకోపం వస్తుందండి. ఎందుకు? క్రీస్తు సంఘము, క్రీస్తు పేరు పెట్టండి. యేసు ప్రార్థన మందిరం, యేసు పేరు పెట్టండి. యేసుక్రీస్తు దేవుని చర్చి అని పెట్టండి. యేసుక్రీస్తు దేవుని ఆలయం అని పెట్టండి. యేసుక్రీస్తు దేవుని గుడి అని పెట్టండి. పేర్లు యేసుక్రీస్తు దేవుని పేరే పెట్టాలి చర్చి. కానీ పిచ్చి పేర్లు, తిక్క పేర్లు, మనుషుల పేర్లు, స్థలాల పేర్లు పెడుతున్నాడు. బేతేలు, బెరాక, బేతేలు, బెరాక, ఏమైనా పిచ్చి పేర్లు, బెతస్తా, పిచ్చి పేర్లు, తెలివి లేని పేర్లు అవి. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని పేరు పెట్టండి. దేవునికి మహిమ కలగని. పాత నిబంధన కాలం కాదు, కొత్త నిబంధన కాలం, కొత్త నిబంధన బోధ, కొత్త నిబంధన సంఘ సావాసం. ప్రభు అయిన క్రీస్తు కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి తను స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, కొత్త నిబంధన సంఘము, క్రీస్తు సంఘం అని బైబిల్లో రాయబడింది. దేవునికి మహిమ కలిగిన గాక. క్రీస్తు సంఘం, క్రీస్తు చర్చి, క్రీస్తు గుడి. అందుకే నా చర్చి పేరు యేసుక్రీస్తు చర్చి అని పెట్టాను. చిన్న చర్చి, గుడిసె అండి. కనుక దేవుని బిడ్డలారా, నాకు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక 100 రూపాయలు ఇచ్చినా, 200 ఇచ్చినా, 500 కానుక ఇచ్చినా, నేనేం చేస్తాను? సువార్తకే ఖర్చు పెడుతున్నా. సుఖభోగాలకు కానీ, కార్లకు కానీ, సూటు బూటులకు కానీ, బంగారులకు కానీ, ఆస్తులకు కానీ వీటికి ఖర్చు పెడుతున్నాను, కొంటలేను. కొన్నట్టు అన్నీ ఖర్చు పెట్టాను. మా తాత ఆర్ జాన్ అని పెద్ద మిలిటరీ ఆఫీసర్ అయినా. ఒకప్పుడు గద్వాల తాలూకా అలంపూర్ తాకలో ఎంప్లాయీ లేడు, గద్వాల తాలూకా అలంపూర్ తాకలో ఉద్యోగస్తులు లేరు. మొట్టమొదట మా తాత ఆర్ జాన్ పెద్ద మిలిటరీ ఆఫీసర్. ఆయన కానీ వస్తే పెద్దల మంది కట్టుకొని వచ్చి పల్లెటూరు నుండి మంది వచ్చి చూసిపోయేవారు మా తాత. ఓ పెద్ద ఆఫీసర్ అంట, పెద్ద గవర్నమెంట్ కొలువు ఉన్నాయనంట అని గద్వాలు తాలూకా అల్లపూర్ తాలూకాలు ఉన్న గ్రామాలలో సద్దులు కట్టుకొని, ఎద్దుల మంది కట్టుకొని మా తాతని పెద్ద తడపడికి వచ్చి చూసిపోయేవారు. దేవునికి మహిమ కలిగిన మా తాత ఆర్ జాన్, ఆయన పేరు నాకు ఆర్ జాన్ అని పేరు పెట్టారు. దేవుని సావలు బాగా. మా నాయన పేరు ఆర్ ఆమోస్. దేవుని కృపను బట్టి దేవుని గణపరుస్తూ పిచ్చి పేర్లు పెడుతుంది. పాస్టర్లే తన పిల్లలకి తిక్క పేర్లు పెడుతున్నాడు, పిచ్చి పేర్లు పెడుతున్నాడు, జ్ఞానం లేని పేర్లు పెడుతున్నాడు. ప్రభుని యేసుక్రీస్తుని గణపరుస్తున్నావా? ప్రభుని యేసుక్రీస్తు త్వరగా రానించండి. దేవుని బిడ్డలారా, మనుషులు చచ్చిపోతున్నారు, భయంకరంగా చచ్చిపోతున్నారు. ఈ రోజున మనిషి రేపు ఉండలేడు, చనిపోతున్నాడు. ఏ క్షణమే చచ్చిపోతుంది, ఏ దినమైనా చచ్చిపోతుంది. సేవకులు చచ్చిపోతున్నారు, విశ్వాసులు చచ్చిపోతున్నారు, రాజకీయ నాయకులు చచ్చిపోతున్నారు, మంత్రులు చనిపోతున్నారు, పెద్ద ధనికులు చనిపోతున్నారు, బిచ్చిగలు కూడా చచ్చిపోతున్నారు. భూమి మీద మనుషులందరూ కూడా చచ్చిపోతున్నారు. సావు గ్యారెంటీ. చచ్చిపోయినప్పుడు ఎక్కడ పోతావు? పాతాళమా, పరలోకమా? జాగ్రత్త స్వామి. సావుకుడా, సువార్తికుడా, సంఘ నాయకుడా, సంఘ పెద్ద, స్త్రీలారా, పురుషులారా జాగ్రత్త. చచ్చిపోయాను. మనిషి పోతే పరలోకము, మనిషి ప్రాణము. చచ్చిపోతే పాతాళము, నరకానికి, అగ్నిగుండానికి వెళ్తాడు. నిత్య జీవానికి, దేవుని రాజ్యానికి వెళ్తాడు. దేవునికి మహిమ కలిగినాక. దేవుని బిడ్డల మత్తయి సువార్త 28వ అధ్యాయము
19 వచనం, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించి సమస్త జనుల్ని శిశువులుగా చేయమని యేసుక్రీస్తు దేవుడు బోధించాను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.